శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం నవంబర్ 15 నుంచి రుజుమార్గంలోకి మారబోతున్న శని భగవానుని యొక్క ప్రభావం సింహరాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు, ప్రస్తుతం శని భగవానుడు ఈ సింహరాశి వారికి సప్తమ భావంలో ఉంటూ వక్రగమనం వల్ల 6వ భావ ఫలితాన్ని ఇవ్వడం జరిగింది. అంటే ఒక విధంగా 6, 7 భావ ఫలితాలు కలిసి ఇవ్వడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ఏంటండి, శత్రువులు, రోగాలు, ఆర్థికపరమైన సమస్యలు, ఆ విధంగానే మరియు వ్యాపారంలో పార్ట్నర్సు, వృత్తి సంబంధించిన విషయాలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అలాగే వివాహ ప్రయత్నాలు, ఇవన్నీ కూడా ఏదో విధంగా జాతకుడికి ఆటంకం కలిగిస్తూ చివరి నిమిషంలో శ్రమాంతర విజయాన్ని రావడం జరిగింది. అంటే బాగా మనం అలసిపోయిన తర్వాత ఇంకా దాని మీద చికాకు వచ్చిన తర్వాత అయినట్టు అనిపిస్తూ ఉంది. ఒక విధంగా చాలా ఇబ్బంది పెట్టే స్థితిలో శని భగవానుడు ఉండడం జరుగుతుంది. అయితే శ్రమ పడిన తర్వాత, బాగా దానికోసం కృషి చేసిన తర్వాత జాతకుడికి అర్హత ఉన్నది అని శని భగవానుడు అనుకుంటే అది ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఏమవుతుందంటే, ఈ శని లాంటి పాపగ్రహాలు అంటే శని కానీ, కుజుడు కానీ, రాహుకేతువులు గోచారరీత్యా ఒక భావంలోకి వచ్చినప్పుడు ఆ భావం యొక్క చెడు ఫలితాలు మాత్రం ఎంబటనే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆ రాశి విడిచిపెట్టి వెళ్ళిపోయే ముందు శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం శని భగవానుడు సప్తమంలో ఉన్నాడు. అంటే సప్తం ఏం చెప్తుంటుంది, సాధారణంగా వివాహ ప్రయత్నాలు, అంటే భార్యాభర్తలు చెరో చోట ఉద్యోగం చేస్తుంటే ఒక చోట ఉందామని ఆలోచన. సో అలాగే మొత్తం మీద ఏంటంటే మరి ఉద్యోగ ప్రయత్నాలు, అంటే శని సప్తమ భావం అన్నది దశమానికి దశమం అవుతుంటుంది. అందుకని సప్తమం బాగుంటేనే దశమ వృత్తి కూడా బాగుంటుంది. అందువల్ల కామన్గా ఏంటంటే ఎవరికైతే ఉద్యోగం చాలా బ్రహ్మాండంగా ఉంటుందో వాడు వైవాహిక జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఆ కారణం వల్ల ఏంటంటే వృత్తి కొరకు చేసే ప్రయత్నాలు కూడా మరి సాధారణంగా సింహరాశి వారు పెద్ద స్థాయి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తుంటారు. ముఖ్యంగా సివిల్స్ లాంటివి, గ్రూప్ 1 ట్రై చేస్తుంటారు. అటువంటి వాళ్ళకి ఏమవుతుంటుందంటే చిన్న ఉద్యోగం లాంటిది ఏదో వస్తూ ఉంటుంది, వాళ్ళు వదులుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కారణం వల్ల అదొకటి. అదే ఇదే సింహరాశిలో ఉన్నటువంటి అమ్మాయిలు ప్రస్తుతం సప్తమంలో శని ప్రభావం వల్ల వాళ్ళ పేరెంట్స్ కానీ వీళ్ళు కానీ వివాహ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు వీళ్ళు ఒక గోల్ పెట్టుకుంటారు, అబ్బాయి చాలా అందంగా ఉండాలి, మంచి పొజిషన్లో ఉండాలి అని. కామన్గా అందరికీ ఉన్నట్టే సింహరాశి వారికి అంటే వాళ్ళు ఏదన్నా ప్రెస్టేజ్ ఫీల్ అవుతుంటారు అనమాట. నా భర్త ఎంత గొప్పగా ఉండాలి అనుకున్నటువంటి ఫీలింగ్లో వాళ్ళు కూడా వచ్చిన సంబంధాలు వదులుకోవడం జరుగుతుంది. ఇది కొంతకాలంగా ఇంచుమించుగా 2 సంవత్సరాలుగా కూడా జరిగి ఉండవచ్చు. మరి అటువంటి వాళ్ళు ఎవరైతే అమ్మాయిలు మంచి ఉత్తమమైనటువంటి అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నారో, అలాగే అబ్బాయిలు ఎవరైతే మంచి ఉద్యోగం కోసం అంటే ఏదైనా గ్రూప్ 1 సివిల్స్ లాంటి కోసం చూస్తున్నారో వారి యొక్క ఆశయం నెరవేరడానికి అనుకూలమైనటువంటి సమయం ఇప్పుడు ప్రారంభమైంది. ఎప్పటి నుంచి? నవంబర్ 15 నుంచి మార్చి 29 లోపల మీరు ఈ విషయంలో ఏదో విధంగా రాజీ పడి అటు ఉద్యోగంలో ప్రవేశించడం కానీ, వివాహ విషయంలో రాజీ పడి మీరు ఏదో ఒక దాంట్లో ప్రవేశించడం కానీ, అలాగే వివాహ విషయంలో అంటే పూర్తిగా రాజీ పని చెప్పం, కొంతవరకు మీ యొక్క కోరికలు తగ్గించుకొని వివాహం అంగీకరించడం వల్ల ఇవి రెండూ కూడా ఈ సింహరాశిలో ఉన్న వాళ్ళకి జరిగే అవకాశం ఉంది. సో ఇది ముఖ్యంగా ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, మార్చి 29వ తారీఖు తర్వాత శని భగవానుడు అష్టమ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ అష్టమ స్థానంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే చాలా వరకు వచ్చిన అవకాశాలు అప్పుడు రాకపోవడం, అలాగే చివరి నిమిషంలో ఫెయిల్ అవ్వడం అవి జరుగుతుంటాయి. సో ఈ కారణం వల్ల ఖచ్చితంగా కొంత మేలుకొని కొంతవరకు మీరు ఏదో ఒక విషయంలో రాజీ పడాలి. సాధారణంగా ఎవరి జన్మజాతకంలో సప్తమ భావంలో శని ఉంటాడో వారికి వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. కానీ వివాహం తర్వాత బంధం
చాలా బలంగా ఉంటుంది. అంటే శని భగవానుడు సప్తమంలో దిగ్బలుడు అవుతాడు, అందుకని ఈ విధంగా ఉంటుంది. ఫర్ ది సేమ్ టైము ఈ జీవిత భాగస్వామి ఏదో ఒక విషయంలో స్టేటస్ తేడా కానీ, కమ్యూనిటీ తేడా కానీ, వయసు తేడా కానీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువగా నవే డేస్లో మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఏజ్ గ్యాప్ సప్తమ స్థానంలో శని ఉన్న వాళ్ళకి జరుగుతుంటుంది. అందువల్ల ఏంటంటే ఈ రాశి వారు కొంతవరకు వాళ్ళు ఈ ప్రయత్నాన్ని కొంతవరకు సడలించుకుంటే 100% వివాహం జరుగుతుందన్నమాట. ఎందుకంటే మరి ఇక్కడ శని భగవానుడు సప్తమంలో ఉన్నటువంటి శని భగవానుడు అటు భాగ్యాన్ని వీక్షిస్తున్నాడు, అటు చతుర్థాన్ని వీక్షిస్తున్నాడు. ఇవన్నీ కూడా ఒక గృహం, ఒక పెళ్ళి, ఒక ఉద్యోగం. ఈ సమయంలో మీరు కొద్దిగా డివియేట్ అయి మీ యొక్క స్థాయి తగ్గించుకొని కొద్దిగా కోరికలు తగ్గించుకుంటే 100% సక్సెస్ అవుతుంది. కానీ దెన్ ఆఫ్టర్ మీరు ఈరోజు తీసుకున్నటువంటి చిన్న ఉద్యోగమే ఫ్యూచర్లో అది మీకు బ్రహ్మాండంగా రాణించే అవకాశం ఉంది. అలాగే వివాహం కూడా ఏదో రాజీపడి చేసుకున్నారనుకుంటే ఆ వివాహమే ఉత్తమ వివాహంగా మారే అవకాశం ఉంటుంది. శని యొక్క ప్రభావాన్ని నుంచి అంటే చెడు ఫలితాన్ని నుంచి తప్పుకోవాలంటే ఏకైక మార్గం చాలా క్రమశిక్షణతో మెలగడం అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎక్కువగా దేహానికి అంటే శరీరానికి కష్టం కలిగించే విధంగా చేయు పనులు చేసినప్పుడు శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. తగు విధంగా ఆరోగ్యం కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా ప్రతిరోజు కొద్దిసేపైనా నడక, అలాగే చిన్న చిన్న పనులు నడిచి చేసుకోవడం వల్ల కూడా కొంతవరకు ధనం ఆదా అవుతుంది. అలాగే శరీరంలో శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధులు, పెద్దవాళ్ళు శని యొక్క రూపానికి ప్రతిరూపాలుగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుటుంబంలో పెద్దల్ని అశ్రద్ధ చేయకుండా వారికి తగు విధంగా సహాయపడుతూ వాళ్ళ అవసరానికి ఏదైనా జీవితంలో అంటే కనీసం రోజుకి ఒక్కసారైనా వాళ్ళని పరామర్శించడం, వాళ్ళకి ఏవైనా అవసరాలు ఉన్నాయా, ఏవైనా వస్తువులు కావాలా అని తెలుసుకోవడం వల్ల కూడా శనిగ్రహ అనుగ్రహం జాతకుడికి లభిస్తూ ఉంటుంది. దాని తర్వాత ముఖ్యంగా వృద్ధాశ్రమాలు, అలాగే వృద్ధులు చాలా బలహీనంగా ఉంటూ చాలామంది ఈ మధ్యకాలంలో మనకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారు మీకు బంధువులే కానక్కర్లేదు. ఎవరైనా సరే వాళ్ళకి అవసరమైనటువంటి మందులు సమకూర్చడం మీకు అవకాశం ఉంటే, చాలామంది మీరు టౌన్లో తిరుగుతున్నప్పుడు మరి రోడ్ సైడ్ని వృద్ధులు నిద్రపోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఏవైనా కప్పుకోవడానికి తగు విధంగా రగ్గులు లాంటివి కానీ ఇవ్వడం వల్ల ఈ విధంగా కూడా శని భగవానుడు మీకు ఖచ్చితంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే క్రమశిక్షణ అనేది ఇంపార్టెంట్. ఏ విషయంలో ఉన్నా సరే పంచువాలిటీగా టైంకి అన్నీ పూర్తి చేసుకోవడం వల్ల కూడా శని భగవానుడు అనుగ్రహిస్తాడు. అయితే శని యొక్క అనుగ్రహానికి అనుకూలమైనటువంటి సమయం ఇది. అదృష్టవశాత్తు మనకి ఇప్పుడు ఈ కార్తీక మాసం మనకి దీపావళి మర్నాడు నుంచే ప్రారంభం అవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే వీలైతే ఈ కార్తీక మాసంలో వచ్చే 30 రోజులు విధి విధానంగా ఏ సమయమైనా పర్లేదు ఒక్కసారి శివాలయాన్ని దర్శించుకోవడం, ఏదో ఒక దీక్ష తీసుకోవడం మంచిది. లేదంటే 4 సోమవారాలు, 4 మంగళవారాలు, 4 లక్షవారాలు ఈ విధంగా వీలైతే ఉపవాసం ఉండి మరి ఆ భగవంతుణ్ణి మనసారా ఆరాధించడం వల్ల అటు శివుని యొక్క అనుగ్రహానికి, అటు విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రులవుతారు. ముఖ్యంగా అది చాలా గొప్ప విషయం ఏంటంటే సామూహికంగా ఈ కార్తీక మాసంలో వనభోజనాలని ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయడం జరుగుతూ ఉంటుంది. అలా వీలుంటే ఒక్కసారి మీరు కూడా ఈ ఉసిరి చెట్టు కింద మరి చక్కగా అందరితో కలిసి సహంగా భోజనం చేయడం వల్ల, మీరు వీలుంటే కొంతమందికి మీరు ఇటువంటి భోజనాలు ఏర్పాటు చేయడం వల్ల కూడా ఖచ్చితంగా ఈ అనుగ్రహం మీ మీద లభిస్తూ ఉంటుంది. అలాగే ఈ కార్తీక మాసంలో లక్ష్మీ అమ్మవారికి ఈ ఉసిరికాయలు అంటే పెద్ద ఉసిరికాయలు కనీసం అంటే లెక్కతో సంబంధం లేదు,
కొన్ని అమ్మవారికి సమర్పించి అవి మీ దగ్గర మీ ఇంట్లో దాచుకొని వీలైనప్పుడు దాన్ని ఉపయోగించడం వల్ల కూడా మరి లక్ష్మీ అనుగ్రహం, శివుని అనుగ్రహం ఇవన్నీ కూడా ఈ కార్తీక మాసంలో మీకు లభిస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరి ఆచారాన్ని బట్టి, ఎవరి అవకాశాన్ని బట్టి విధి విధానంగా ఇది పాటించండి. ఇవేమీ చేయలేము అనుకున్న వాళ్ళు కేవలం ఓం నమశివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని, దానికి ఏమీ సమయం అక్కర్లేదు, మాసం అక్కర్లేదు, నెల అక్కర్లేదు, మీకు ఎప్పుడు తోస్తే అప్పుడు ఈ యొక్క మంత్రాన్ని మీరు కనీసం మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మనసులో అనుకున్నా సర్లేదు, బయటికి అనుకున్నా పర్లేదు, ఖచ్చితంగా చేయడం వల్ల మరి ఎంత రుణ బాధలున్నా, ఎంత ఈది బాధలున్నా వాటి నుంచి ఈ శివనామ స్మరణతో 100% బయటపడడం జరుగుతుంది. స్వస్తి.